మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలు జరిగాయంటూ తిరుపతి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాకు ఎస్ఎఫ్ఐ నేతలు ప్రయత్నించారు. విద్యార్థి సంఘ నేతలు అక్బర్ వినోద్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అనంతరం కిడ్నాప్ చేసి వారిని మోహన్ బాబు గెస్ట్ హౌస్ లో బంధించినట్లు ఆరోపిస్తున్నారు. ఘటనను సిపిఎం నేత మురళి పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థి నేతలకు ఏదైనా జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారాయన. నేతల ఆచూకీ కోసం తిరుచానూరు పిఎస్ వద్దకు విద్యార్థి సంఘాలు నేతలు భారీగా చేరుకుంటున్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమాలు అరికట్టాలనేసి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలనేసి వెళ్తున్నటువంటి ఏఎస్ఎఫ్ నాయకుల్ని, ఎస్ఎఫ్ఐ నాయకుల్ని మోహన్ బాబు అనుచరులు, మోహన్ బాబు బౌన్సర్స్ కిడ్నాప్ చేయడం జరిగింది. ఎందుకు కిడ్నాప్ చేస్తారు? మీ యూనివర్సిటీలో నుండి అక్రమాలను అరికట్టాలని అడిగితే కిడ్నాపులు చేస్తారా? యూనివర్సిటీలో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తారని అడిగితే కిడ్నాపులు చేస్తారా? మేము ఒకటే సూటిగా హెచ్చరిస్తున్నాం. ఎవరైతే ఎస్ఎఫ్ఐ నాయకులు అక్బర్ ని అదేవిధంగా వినోద్ ని కిడ్నాప్ చేశారు, వాళ్ళని వెంటనే రిలీజ్ చేయకపోతే మోహన్ బాబు యూనివర్సిటీ అంతా కూడా ధ్వంసం చేస్తామనేసి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి విద్యార్థి నాయకులుగా ఉన్న అక్బరు, వినోద్ అనేక మంది విద్యార్థులు ధర్నాకి వెళుతున్న సమయంలో మోహన్ బాబు చేత ప్రేరేపించబడినటువంటి కొందరు గూండాలు, వారి అనుచరులు దాదాపు 4-5 వెహికల్స్ లో 25 నుంచి 30 మంది మూకుమ్మడిగా వచ్చి ఈ విద్యార్థుల మీద పడి అక్బర్ని, వినోద్ను అత్యంత దారుణంగా అమానుషంగా కొట్టారు. విద్యార్థులందరూ చూస్తూ ఉండగానే వారి సమక్షంలో వీళ్ళని వాహనాల్లోకి, వీరు వెంట వచ్చినటువంటి వాహనాల్లోకి ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియదు, దారుణంగా కొట్టారు. ఈ విషయాలన్నింటినీ, దౌర్జన్యం చేసిన విషయాన్ని, కిడ్నాప్ చేసిన విషయాలన్నింటినీ కూడా ఎస్పీ సుబ్బరాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాము. ఏఎస్పీ రవి మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎస్పీ గారు వెంటనే స్పందించారు. ఇట్లాంటి తప్పులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.